రారా. అమ్మో ఏం జోకు నమ్మలేక అన్నయ్య వదినా అవునా వదిలే పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలెట్టి. ఇది కాదన్నయ్య, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అన్నయ్య భయపడకు, నా మాట విను. రామకృష్ణ, ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. చూడు, ఇతనే నాని భర్త. కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలెవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళ తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిలండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి. నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బున్న ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నాయా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. ఏ పాపా, పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంట కట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నుయ్యో చూసుకో. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి. మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. నీకేమైనా పిచ్చి వచ్చిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కళ పిల్లలే. నీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగా ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను, నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు. క్షమించానని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి, కొట్టకండి. కొట్టకండి, ఆయన కొట్టొద్దు, కొట్టద్దు, కొట్టకండి, కొట్టద్దు. నిన్ను నేను క్షమించాలా? వదలండి, ఆయన వదలండి.
ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించాము కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారి ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారు? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం, ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి చూస్తూ నిలబడ్డావరా? పట్టినట్టు నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ విధవలు రాకూడదు. నిన్నే చెప్పు, నేను చూసిందేవిడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని ఇచ్చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి